రాబోయే ఎన్నికల్లో నా ఊహాగానం ఏంటంటే అదే ప్రయోగం ఇక్కడ జరుగుద్ది. ఎన్డీఏ ప్రయోగం ఇక్కడ చేస్తే ప్రజలు బీఆర్ఎస్ని చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ని చూశారు కనుక రెండు కంపేర్ చేసుకొని అక్కడ ఈరోజు బాబు గారి పాలన చూస్తున్నారు. పెట్టుబడులు వరదలాగా ఎట్లా ప్రవహిస్తున్నాయి, ఎలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా జరుగుతుంది కనుక దాని ఇంపాక్ట్తో మీరు చూడండి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. సమయం చూసి ఇక్కడ కూడా బలోపేతం చేస్తాడు బాబు గారు. ఇప్పుడు అక్కడ మెంబర్షిప్ జరుగుతుంది పెద్ద ఎత్తున, ఇక్కడ జరుగుతుంది. ఈసారి మెంబర్షిప్లో ఒక గొప్పతనం ఉందమ్మా, ఏంటంటే సభ్యత్వం చేసే అసలు మొట్టమొదట పార్టీ సభ్యత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చి చేర్పించే విధానం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. అది బాబు గారు కూడా కొనసాగించారు. ఇప్పుడు లోకేష్ బాబు కూడా ఇంకా ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు. అయితే మొట్టమొదట పుస్తకాల ద్వారా చేసేవాళ్ళు, మేము అన్నీ టైప్ చేసేవాళ్ళం ఆ కాలంలో. అయితే కంప్యూటరైజేషన్ ఆనాడు గండిపేటలోనే పార్టీ సభ్యత్వం విషయంలో అన్నగారి టైంలోనే బాబు గారు జనరల్ సెక్రటరీగా ఉన్న కాలంలో ప్రారంభించారు. ఇప్పుడు లోకేష్ బాబు వచ్చాక సభ్యత్వ కార్యక్రమాలు యూజర్ ఫ్రెండ్లీ, చాలా సులభతరంగా ఎవరి ఫోన్లో వాళ్ళే చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. ఈసారి బాగుంది. ఇంకోటి ఏంటంటే పార్టీ కార్యకర్తలకి పార్టీ కోసం పనిచేస్తూ ప్రమాదవశాత్తు జెండాలు కడతా కరెంట్ షాకులు తగులుతున్నాయి పబ్లిక్ మీటింగుల్లో, లేదు పార్టీ కార్యకర్తలు రైతులు ఉంటే రాత్రిపూట పాము కాట్లు అవుతున్నాయి, లేదు ట్రాక్టర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదవశాత్తు చనిపోయినా ఇట్లా యాక్సిడెంట్కి చనిపోయిన వాళ్ళందరికీ బీమా కవరేజ్ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీయే పెట్టింది దేశంలో. పెడితే ఈ బీమా కవరేజ్ ద్వారా ఇప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నాం, లేదు న్యాచురల్ డెత్ జరిగితే 2 లక్షలు ఇస్తారు, చనిపోయిన రోజు మట్టి ఖర్చులకు కూడా 10,000 ఇస్తున్నారు. ఇది ఉపయోగం ఉంది కార్యకర్తలకి. రెండు చేసుకోవాలంటే కూడా సరళతరంగా ఉంది. అందువల్ల ఇప్పుడు అప్పుడే 50 లక్షలకి చేరుకుంది. పోయినసారి చేస్తే 60 లక్షల పైన చేశాం లోకేష్ బాబు స్టార్ట్ చేశాక. ఇప్పుడు కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నాడు. బాబు గారు ఎక్కువ ప్రభుత్వ కార్యక్రమాలు దృష్టి పెట్టాడు. కానీ తెలంగాణలో కూడా మీరు అంటున్నారే ఇప్పటికి 50,000 మంది వాలంటరీగా చేరిపోయారు. నాకు స్వయంగా మిగిలిన పార్టీల నుంచి కూడా నాయకులు ఫోన్లు చేస్తున్నారు. ఏమని, అన్న ఆ పార్టీ చూసాం, ఈ పార్టీ చూసాం, అన్నీ చూసాం, బట్ తెలుగుదేశంలో ఉన్నంత ఫీల్ ఎక్కడ మాకు కనపట్లా, మేము వస్తాం బాబు గారితో చెప్పండి అని లిస్ట్ తయారు చేసి బాబు గారికి ఇచ్చాను. సమయం చూసి చేద్దాం, ముందు మనం అక్కడ నిలదొక్కుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ అతి తక్కువ టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్ హైదరాబాద్లో, తెలంగాణలో. సో దీనికి మేబీ కొంత చేర్పులు జరుగుతున్నాయి అని చెప్పని టీడీపీ ఇక్కడ యాక్టివ్గా ఉంటుంది అని చెప్పని వింటున్నాను. ఎంతవరకు నిజం సార్? ఇది నిజమే, మీరు చూస్తారుగా, నేను చెప్పేది కదా, సమయం ప్రకారం చర్యలు ఉంటాయి. బాబు గారు దృష్టి పెడుతున్నారు. త్వరలో ఇక్కడ కూడా అధ్యక్షుడిని పెడతారు, పెట్టి ఇక్కడ కూడా యాక్టివిటీస్ వేగం చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా ప్రజల్లోనైతే తెలుగుదేశాన్ని మర్చిపోలేనటువంటి గుర్తింపు ఉంది. ప్రజలందరూ ఆ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ బలమైన నాయకత్వం ఉంటే ఎంత కార్యక్రమాలు పార్టీ చేస్తే అంత ఆదరణ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. ఆ కాలంలో కూడా కంబైన్డ్ స్టేట్లో ఆంధ్ర కంటే ఇప్పుడు తెలంగాణలో సీట్లు ఎక్కువ వచ్చాయి. ఇక్కడ అంత ఆదరణ. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఇక్కడ వేసిన ఫ్లైఓవర్లు కానీ, అప్పట్లో చేసిన డెవలప్మెంట్ ఈ రోజుకి సాఫ్ట్వేర్ ఆ సంస్థలో వర్క్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు తలుచుకుంటారు. మీరు ఆ మాట అంటే సార్, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో వచ్చాక ప్రభుత్వంలో ఉండి ఆయన చేసినటువంటి సేవ మానవాళికి చాలా గొప్పదమ్మా. ఎట్లంటే ఐటీ విప్లవం వచ్చిన తర్వాత విప్లవ ఫలితాలని తెలుగు జాతికి మున్ముందుగా అందజేయటానికి ఆయన చేసిన కృషి ఇంకెవరూ చేయలే. దానివల్లనే ఇప్పుడు తెలుగు జాతి మొత్తం
మొత్తానికి ప్రతి ఇంట్లో 2 రాష్ట్రాల్లో ఒక ఐటీ ఉద్యోగం ఉంది. ఒకడన్నా అమెరికాలో పనిచేస్తున్నాడు, ఇతర దేశాల్లో ఉన్నారు. అమెరికాలో తెలుగు వాళ్ళ యొక్క ఆదాయం నిన్న మొన్న మీరు యూట్యూబ్లలో చూశారు కదండి. అమెరికన్స్ కంటే డబల్ ఉంది తెలుగు వాళ్ళ ఆదాయం, హైయెస్ట్ ఉంది మిగిలిన అన్ని దేశాల ప్రతినిధుల కంటే. దీనిలో ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆయన హైటెక్ సిటీ పెట్టి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ప్రపంచంలో అమెరికా తర్వాత మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్టారు. తద్వారా మిగిలిన సంస్థలన్నీ వచ్చినాయి. మీరు ఈ సైబరాబాద్ చూడండి. సైబరాబాద్ చూస్తే ఎవరైనా ఆ మధ్య రజనీకాంత్ గారు కూడా అన్నారు, మా విజయవాడ ఎన్టీఆర్ శత జయంతికి వచ్చి హైదరాబాద్ చూస్తే నాకు అసలు సింగపూర్లో ఉన్నానా ఎక్కడ ఉన్నానా అన్నట్టు సపరేట్ ప్రపంచం సార్. ఆ రోడ్లు కానీ అక్కడ ఉన్న అంబియన్స్ కానీ చెప్పాడు. ఇదంతా ముందు చూపుతో విజన్, దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో రోడ్లు వెడల్పు చేశాడు. ఆ మాటకు వస్తే సంయుక్త రాష్ట్రంలో చేశాడు. అది ఎంత సాహసోపేతమైన చర్య. ఇవాళ అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. అప్పుడు అది సాహసం, ప్రభుత్వం పోద్దేమోనని భయం ఉన్నా సరే భావితరాల బాగు కోసం చేశాడు. అంతేకాదు ఫ్లైఓవర్ లైనే కదా పెద్ద ఎత్తున కట్టించింది, అసలు ఆ కాన్సెప్ట్ తెచ్చింది. నిన్న యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది సార్, నాది ఇది 2020 నా విజన్ అని ఒక స్పీచ్లో మాట్లాడడం జరిగితే 2020 కూడా వెళ్ళిపోయి 2024లో ఉన్నాం. ఇప్పుడు మనం రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోయి ఆయన చెప్పిన విజన్కి ఇప్పుడు జరుగుతున్న దానికి అని ఇది మీడియాలో ఒక చర్చ. ఆయన ఆ రోజు దూరదృష్టితో విజన్ అంటే అందరూ 2020 కాదు 2020 అండి బాబు, ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో 420 అని హేళన చేశారు కాంగ్రెస్ వాళ్ళంతా. ఇప్పుడు ఏమైంది? అదే రుజువైంది, ఫలితాలు వస్తున్నాయి. మీరు మీ పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్కి చూడండి, రింగ్ రోడ్డు ఒక మణిహారం. రింగ్ రోడ్డు వలననే అభివృద్ధి జరుగుతుంది, భూముల విలువ పెరిగింది. హైదరాబాద్ చుట్టూ అమ్మ కనెక్షన్స్ దాదాపు 5 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆ తర్వాత మెదక్, కరీంనగర్, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లో సగం జిల్లాలకి రేట్లు పెరిగి సంపన్నులు అయినారా కాలేదా రింగ్ రోడ్డు వల్ల? ఇప్పుడు RRR వస్తుంది, దానివల్ల కూడా ఇంకా సంపద సృష్టించబడుతుంది. అదే రింగ్ రోడ్డు బెంగళూరులో ప్లాన్ చేయలేకపోయారు, ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో ఎవరు పాలకులు ప్లాన్ చేయలేదు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కళ్ళు తెరిచి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ బాబు గారు ముందు చూపుతో ఎప్పుడో చేశాడు. అదే కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి, ISB ఏంటండి, ISB ఎక్కడుంది, ఎట్లా తీసుకొచ్చాడు, ఎంత తిప్పలు పడ్డాడు ఆయన. మరి హైటెక్ సిటీ ఇవన్నీ చూస్తే ముందు చూపుతో ఆయన భావితరాల భవిష్యత్ కోసం పనిచేశాడు. ఆ టైంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ విమర్శల ఫలితంగా ఒకసారి ప్రభుత్వాన్ని కూడా పోగొట్టుకున్న ఆయన లెక్క చేయలేదు. పట్టు వదలని దీక్షతో పనిచేసి మళ్ళా సాధించాడు. ఈరోజు చరిత్ర చూసుకుంటే మీరు మొట్టమొదట అభివృద్ధి అనేది పారిశ్రామిక విప్లవంతో స్టార్ట్ అయింది. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అందిపుచ్చుకున్న దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి, వెనకబడిన వాళ్ళంతా వెనకబడినారు. అప్పుడు భారతదేశం అందిపుచ్చుకోలేకపోయింది. ఏదో కొన్ని ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టారు, పెద్ద ఎత్తున అందుకోలే. తర్వాత హరిత విప్లవం వచ్చింది వ్యవసాయంలో, అప్పుడు అందుకున్న దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి. చిన్న చిన్న దేశాలు కూడా అభివృద్ధి చెందినాయి. కానీ ఫిలిప్పీన్స్, బ్యాంకాక్ లాంటి దేశాల్లో కూడా మనకంటే బ్రహ్మాండంగా. కానీ మన దగ్గర అందుకోలే, అప్పుడు వెనకబడిపోయాం, పరిపూర్ణంగా సాధించలా, కొంతవరకు సాధించాం. కానీ ఐటీ విప్లవం విషయంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో దార్శనికతతో పనిచేసినందువల్లనే ఈ రోజున రాష్ట్రం యొక్క స్వరూప స్వభావాలు మారినాయి. నేనేమంటానంటే హైదరాబాద్ మీద కొంతమంది విమర్శలు చేసిన, హైదరాబాద్ అనేది రాజధాని అనేది ఉపాధి సంపద సృష్టించే కేంద్రం. ఇది ఇక్కడ ఇన్ని సంస్థలు రావటం వలన పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి పెద్ద ఎత్తున. తద్వారా పిల్లలకు వచ్చిన సంపద గ్రామాల్లో పేదల ఇళ్లలో
ఒక కూరోడింట్లో, ఒక కార్మికుడింట్లో, ఒక ఉద్యోగస్తుడింట్లో, ఒక రైతింట్లో పిల్లలకు ఆదాయం సమకూరింది కదా, సంపద గ్రామాలకు వెళ్తుంది కదా. అట్లనే సంపద సృష్టే కాకుండా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్లో వచ్చిన ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున, మిగిలిన రాష్ట్రం అంతా వచ్చేది 40% అయితేనండి, హైదరాబాద్లో వచ్చేది 60%. మరి హైదరాబాద్లో డబ్బులే కాదు మిగిలిన రాష్ట్రంలో ఖర్చు పెడుతుంది. దీనికి ఏం చెప్తారు?